సమాజ ప్రతినిధులు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. 10 ఏళ్లుగా కొనసాగుతున్న నిర్బంధం, ప్రజాస్వామ్య పునరుద్ధరణ, రాష్ట్ర అభివృద్ధిపై సూచనలు చేశారు. సీఎం సానుకూలంగా స్పందించారని అంటున్న ప్రొఫెసర్ హరగోపాల్తో మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ ఫేస్ టు ఫేస్. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రజాస్వామ్యవాదులు కానీ ప్రజా సంఘ హక్కులు నేతలు ఎవరు కూడా సచివాలయంకు రాని పరిస్థితిలో ఉండేది, నిర్బంధం ఉండేది. కానీ రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిందాక తర్వాత హక్కుల సంఘం నేతలతోనూ ప్రజాస్వామిక వాదులతోనూ కూడా పౌర సమాజంతో కూడా మాట్లాడుతున్న సందర్భం ఉంది. ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారితో మాట్లాడిన అంశాలు ఏమున్నాయి వారిని అడిగి తెలుసుకుందాం. ప్రొఫెసర్ హరగోపాల్ గారు ఉన్నారు, వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్, ఒకప్పుడు ముఖ్యమంత్రిని కలవాలంటే చాలా నిర్బంధాలు ఉండేది, ఆయనే ఒక నిర్బంధంలా ఫీల్ అయ్యేది, ఒక గడిల కోట నిర్మించుకొని. ప్రస్తుతం ఈరోజు మీరు పౌర సమాజం తరపున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలవడం జరిగింది. ఎటువంటి ప్రతిపాదనలు పెట్టారు, రాష్ట్రంలో ఎటువంటి వాతావరణం ఉండాలని మీరు ఆయనకి విజ్ఞప్తి చేయడం జరిగింది? అంటే ప్రధానంగా ఈ చర్చలో ప్రజాస్వామ్య పునరుద్ధరణ దానికి ప్రాధాన్యత ఇవ్వాలి. వాళ్ళే ప్రజాస్వామ్య పునరుద్ధరణ అనేది మేనిఫెస్టోలో రాశారు. దాని ప్రకారం నిర్బంధం ఏదైతుందో రాష్ట్రంలో గత 10 ఏళ్లుగా జరిగిన నిర్బంధం ఏదైతుందో అది కంప్లీట్గా ఆపాలని, అలాగే పౌర హక్కులని పునరుద్ధరించాలని నిర్బంధ చట్టాలు ఏవైతున్నాయి, ఊపాలంటే నిర్బంధ చట్టం కింద దాదాపు రాష్ట్రంలో 250 మంది దాకా ఊపా చట్టం ఉన్నది. బహుశా దేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేనంత పెద్ద సంఖ్యలో మన రాష్ట్రంలో ఊపా చట్టాన్ని, అలాగే ఎన్ఐఏ వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ రావడం, ఎవరినంటే వాళ్ళని రేట్ చేయడం ఏదైతుందో వీటిని ఆయన దృష్టికి తీసుకొస్తే ఆయన ఏం చేస్తాడంటే మొత్తం ఇది రివ్యూ చేయిస్తాడు. ఈ మొత్తము నిర్బంధం ఏదైతుందో దాన్ని నేను వాళ్ళని, అలాగే పోలీస్ యొక్క సంస్కృతి, పోలీస్ ప్రవర్తన ఏదైతుందో అది పూర్తిగా మారాలని చెప్పాం. వాళ్ళు ప్రభుత్వాలు మారినా వాళ్ళు ఏమాత్రం మారడం లేదు కాబట్టి మీరు వాళ్ళని కంప్లీట్గా రీఓరియంట్ చేసి. మామూలుగా ఖమ్మం జిల్లాలో నిషేధం లేకపోయినప్పటికీ సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులపైన అక్రమ కేసులు కూడా బనాయిస్తున్న సందర్భం ఉంది. వీటిపైన ముఖ్యమంత్రికి ఎటువంటి స్పెసిఫిక్గా ఆయనకు చెప్పాము, ఇది మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత సిపిఎల్ న్యూ డెమోక్రసీ అది రాజకీయ పార్టీ, వాళ్ళు ఎన్నికల్లో పాల్గొంటారు, వాళ్ళు ప్రజా సంఘాలు ఉన్నాయి. ఇంత ప్రజాజీవనంలో పనిచేస్తున్న పార్టీని బ్యాండ్ పార్టీని ఎలా అంటారు? ఎస్పీ ఆయన ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి గుండాలు అది ఇదని యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అని అన్నాడు. అసలు ఎస్పీకి అది చెప్పవలసిన అవసరం లేదు కదా, ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి అలా మాట్లాడకూడదు కదా. ఆ విషయాన్ని ఆయన దృష్టికి తీసుకొచ్చాం. అలాగే ఊపా చట్టాన్ని మొత్తంగా ఎట్లా వాళ్ళు రెక్లెస్గా వాళ్ళు ఉపయోగించారో ఆ విషయాన్ని కూడా మనం చెప్పడం జరిగింది. అలాగే విద్య మీద, వ్యవసాయ రంగం మీద, రైతాంగ సంక్షోభం మీద, మైనారిటీ సమస్య మీద, సెక్యులరిజం మీద, భారత రాజ్యాంగంలో ఉండేటువంటి హక్కుల మీద, వీటన్నిటి మీద కూడా ఒక విస్తృతమైన చర్చ జరిగింది. ఒక సౌహృద్భావ వాతావరణం, ఒక ఫ్రెండ్లీ క్లైమేట్, అంటే చాలా ఇన్ఫార్మల్గా ముఖ్యమంత్రి అందరితో మాట్లాడము, స్పందించడము, చెప్పినవన్నీ వినడం. అసలు ముందు వినేవాళ్ళు ఒకన పోయారు కదా. అంటే ప్రజాస్వామ్యకి డిక్టేటర్షిప్కి తేడా ఏమిటంటే, డిక్టేటర్షిప్లో పాలకులు మాట్లాడతారు, ప్రజలు వినాలి. ప్రజాస్వామ్యంలో ప్రజలు మాట్లాడతారు, పాలకులు వినాలి. ఆ విషయాన్ని చాలా స్పష్టంగా మనం చెప్పడము జరిగింది. ఆయన సానుకూలంగా స్పందిస్తాడు, కానీ వాటిని ఆచరణలో అమలు ఏ మేరకు చేస్తారనే దాన్ని బట్టే ఈ చర్చలు సఫలమా కాదని. కానీ మా వరకు మాత్రము ఇలా ముఖ్యమంత్రి వినడం చాలా అవసరమని చెప్పాము. పీరియాడిక్గా పౌర సమాజాన్ని కలుస్తూ ఉండండి, వాళ్ళు సమస్యలు చెప్తుంటారు, మీరు దానికి స్పందిస్తుండాలి. ఒక నిరంతర సంభాషణ సమాజానికి, రాజ్యానికి ఉండాలి అనేటువంటి విషయం కూడా మేము స్పష్టంగా చెప్పాం. బిగ్ టీవీ ఇంటర్వ్యూలో కూడా మీరు కూడా మేధావులతో చర్చలు, ముఖ్యమంత్రి కాకముందుకు పీసీ చీఫ్గా ఇంటర్వ్యూలో పాల్గొనడం జరిగింది. డెఫినెట్గా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజాస్వామ్య వాతావరణం నెలకొల్పుతాను ముఖ్యమంత్రి కానీ ఆయన వాగ్దానం చేయడం జరిగింది. అనుకున్న ప్రకారంగానే ఆయన ఈరోజు మీ అందరితో కూడా మాట్లాడడం జరిగింది. గతంలో ఇటువంటి సందర్భాలు ఉన్నదా? ఎందుకంటే ఇది చాలా హక్కుల సంబంధించిన విషయాల్లో కూడా మీరు పోరాటం చేసిన సందర్భాలుగా ప్రభుత్వాలు వినే పరిస్థితి ఉందా? ఇప్పుడు ఎట్లా మీరు స్టేట్ తన యొక్క పాలసీ అన్నది మార్చుకుంటుందని అనుకుంటున్నాం. అంటే ఎన్టీ రామారావు కాలంలో ఎన్టీ రామారావు వినేవాడు, చేశాడా లేదని ఆయన నిర్బంధం చాలా ఉపయోగించాడు. కానీ పౌర హక్కుల సంఘం కలుస్తామంటే ఆయన ఇమీడియట్గా కలిసేవాడు. రాజశేఖర రెడ్డి కూడా కొంతవరకు వినేవాడు. కానీ గత ప్రభుత్వం ఏదైతుందో తెలంగాణ వచ్చిన తర్వాత ప్రభుత్వం అంతా అంటే నియంతృత్వ ధోరణిలో ప్రవర్తిస్తాం మనం అనుకోలేదు. అది మాకంతా షాకింగే. ఆయన ఉద్యమకారుడు అన్నాడు. అంటే ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత మాట్లాడమ్మా అనేసి కేవలం ఒక వ్యక్తి పరిపాలిస్తున్న అనేటువంటి సంస్కృతి నిజంగా వాళ్ళు ఓడిపోవడానికి ప్రధాన కారణం. దాని నుంచే బహుశా కాంగ్రెస్ పార్టీ కొంత పాఠం నేర్చుకొని మనం అలా ప్రవర్తించకూడదు అనేటువంటి వాళ్ళు ఎన్నికల్లో ప్రచారం చేశారు, మేనిఫెస్టోలో రాశారు. మనము ప్రజాస్వామ్య వికాసం చెందాలి,
అనేటువంటిది మీ పాలనలో ప్రజాస్వామ్యాన్ని వికాసం చెందాలి, ప్రజాస్వామ్య హక్కులను కాపాడాలని మనం స్పష్టంగా ముఖ్యమంత్రికి చెప్పడం ఆయన విన్నాడు. ఎంతవరకు దాన్ని అమలు చేస్తారనేది మనము ఇలాగే మనం కలుస్తూ ప్రెషర్ పెట్టడం, పౌర సమాజం నుంచి ప్రజల తరఫున ప్రభుత్వం మీద ఒత్తిడి పెట్టడం చాలా అవసరం. అంటే ఊపా చట్టానికి సంబంధించిన విషయాల్లో ఏం చేయడం, కమిటీ వేస్తానని చెప్పి మీ ప్రతిపాదన రివ్యూ చేయిస్తా అన్నాడు. ఊపా కేసులన్నీ రివ్యూ చేయిస్తాము. నేను ముందు డీజీపీని పిలిచి మాట్లాడతాను, తర్వాత దాని మీద ఏం చర్య తీసుకోవాలనో నేను ఆలోచిస్తాను అన్నాడు. అలాగే ఎన్ఐఏ రావడానికి స్టేట్ శాంక్షన్ కావాలి, దాన్ని కూడా మేము పరిశీలిస్తాం అనేటువంటి అన్నాడు. ఆశావహంగా జరిగింది. లెట్ us hope that things will improve. రైట్. ఓకే. ఒకప్పుడు కేసీఆర్ అంటే గత ప్రభుత్వాలు ఉన్నటువంటి వ్యవస్థను కాకుండా పూర్తి స్థాయిలో ప్రజాస్వామ్య పరిరక్షణ ధ్యేయంగా రేవంత్ రెడ్డి సర్కార్ అయితే పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టింది. ప్రజాస్వామికవాదులు పౌర హక్కు నేతలతో సంప్రదింపులు చేస్తూ ప్రజా హక్కులను మళ్ళీ తిరిగి పునరుద్ధరించే విధంగా ఆ తరహా సంబంధించినటువంటి విధానానికి రూపకల్పన చేశారు. డిఫరెంట్గా ఊపా లాంటి చట్టాలను రాష్ట్రంలో అమలు పరచకుండా పూర్తి స్థాయిలో కమిటీ వేసి నిజానిజాలన్నింటినీ తర్వాతనే ఇతర అంశాలను పరిశీలిస్తామని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే హామీ ఇచ్చినట్టుగా ప్రొఫెసర్ హరగోపాల్ అయితే చెప్తున్నారు. కెమెరాసన్ వినోద్తో కలిసి సాదిక్, బిగ్ టీవీ, హైదరాబాద్.